విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతికి వ్యతిరేకంగా ప్రధాన ద్వారం వద్ద పూర్వ విద్యార్థులు నిరసన తెలిపారు. వైకాపా హయాంలో ప్రసాద్ రెడ్డి చేసిన అరాచకాలపై ప్రత్యేక న్యాయవాదితో విచారణ జరిపించాలని నూతన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వర్సిటీకి అనేక రూపాల్లో వచ్చే నిధుల్ని దారి మళ్లించారని ఆరోపించారు. ఆంధ్ర యూనివర్సిటీలో కూడా బీసీగా ఉన్నటువంటి ప్రసాద్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా ఎక్కువ నియంత్రణగా వ్యవహరిస్తూ ఆంధ్ర యూనివర్సిటీ యాక్ట్ ను పాటించకుండా రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కుల్ని కాలరాసి తన ఇష్టం వచ్చిన రీతిలో గత 5 సంవత్సరాలుగా పరిపాలన చేయడం జరిగింది. టీచింగ్ లో ఉన్నటువంటి స్కాలర్స్ అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్ అనేకమైన బాధపడడం జరిగింది. ఎస్సీలు ఎస్టీలు బీసీల్ని వాళ్ళ హక్కుల్ని కాలరాసి నియంత్రితంగా వ్యవహరించి విశ్వవిద్యాలయాన్ని సొంత జాగీర్దారులాగా ఆయన వేలుకోవడం జరిగింది. ఆయనకు వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తున్నాం. అనేకమైన అవకతవకలు పాల్పడ్డాడు. రోసా ఇచ్చేటువంటి 200 కోట్ల రూపాయల్ని అక్రమంగా దుర్వినియోగం చేశాడు. వీటన్నిటికి కూడా హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ హేమచందర్ రెడ్డి, వైస్ చైర్మన్ రామ్మోహన్ వీళ్ళందరూ కూడా భాగస్వామ్యం ఉంది. మేము ఈ ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే సిట్టింగ్ జడ్జి చేత ఎంక్వైరీ కమిటీ వేసి ఈ అక్రమాల మీద క్షుణ్ణంగా ఎంక్వైరీ చేయాలి. ఆ రిపోర్ట్ ని ఈడీకి పంపించినట్టయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వచ్చి వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళకి జైలు శిక్ష చేస్తుంది. ఎలక్షన్ కమిషన్ నియమాలకు కోడ్ ఆఫ్ కండక్ట్ విరుద్ధంగా ప్రసాద్ రెడ్డి చేసినటువంటి అరాచకాలు అంతా ఇంత కావు. ప్రజలకు ముఖ్యంగా విద్యార్థులకి వైస్ ఛాన్సలర్ రిజిస్ట్రార్లు అనే వాళ్ళు రెస్పాన్సిబిలిటీగా ఉండాలి, అందుబాటులో ఉండాలి. రిజిస్టర్ ఆఫీస్ చుట్టూ 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఆ 3 అంచెల భద్రతను రాబోయే ప్రభుత్వంలో మేము తొలగిస్తాం, అడీలు బద్దలు కొడతాం. ప్రజాస్వామ్య వాతావరణాన్ని ఆంధ్ర యూనివర్సిటీలో పునరుద్ధరించేందుకే ఈ రోజు నడుము బిగించాం. ప్రసాద్ రెడ్డి అరాచక విధానాలపై కంపల్సరిగా జైలుకు పంపుతామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం.